ముఖ్యమంత్రి గారు నిజంగా ఎంత మిస్లీడింగ్ గా మాట్లాడుతున్నారంటే అధ్యక్ష వారు అంటారు, అధ్యక్ష ఇంతకు మించిన టాపిక్ లేదు అధ్యక్ష, వారు అడిగిన ప్రశ్నకు తప్పకుండా మా ప్రభుత్వం గతంలో చేసిన పని గురించి వారు అనుమానాలు తలెత్తే విధంగా ఏదైతే మాట్లాడినారో దాని గురించి చెప్పాలి అధ్యక్ష. వారు అంటారు అధ్యక్ష బీసీల సంఖ్య అందులో ఎంత అని. ఎస్, ఆనాడు బీసీల సంఖ్య సమగ్ర కుటుంబ సర్వే ప్రకారం 1,85,61,856 51%. 51% బీసీలు ప్లస్ అది కాకుండా ముస్లిం సామాజిక వర్గంలో ఉండే బీసీలను కూడా కలుపుకుంటే 10%. మొత్తం ఆనాడు సమగ్ర కుటుంబ సర్వే ప్రకారం రాష్ట్రంలో బీసీల సంఖ్య 61%. ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా మేము మాట్లాడడం కాదు అధ్యక్ష, ఇక్కడ మా శ్రీనివాస్ యాదవ్ గారు కరెక్ట్ గా చెప్పినారు. మీ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ చెప్తున్నాడు బయట, దీన్ని తగలబెట్టండి, ఇంకా గలీజ్గా మాట్లాడి నా మాట అన్న, తగలబెట్టండి అన్నాడు. దీన్ని తగలబెట్టండి, ఈ నివేదికలు తప్పుల తడక అని కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ చెప్తున్నాడు, మేం కాదు. చిత్తశుద్ధితో ఆ వర్గీకరణ అమలు చేస్తానన్నట్టుగా గతంలోనే రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. ఆ విధంగా ముందుకు పోతున్న తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి, గౌరవ ముఖ్యమంత్రి గారికి, గౌరవ ఉప ముఖ్యమంత్రి గారికి అందరికి కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా అధ్యక్ష. అయితే ఇక్కడ ఒక చిన్నది ఏంటంటే అధ్యక్ష, ఈ ఎస్సీ వర్గీకరణకు సంబంధించి 3 కేటగిరీలు అనుకున్నారు అధ్యక్ష. ఈ 3 కేటగిరీల్లో ఈ డేటా తీసుకున్నారు. అంటే ఒక కేటగిరీలో ఎంతమంది జనాభా ఉంటారు, కేటగిరీ 2లో ఎంతమంది ఉంటారు, కేటగిరీ 3లో ఎంతమంది ఉంటారు అనేది క్లియర్గా డాటా తీసుకున్నారు. అయితే ఈ తీసుకున్నటువంటి డేటా 2011 జనాభా లెక్కల ఆధారంగా తీసుకున్నటువంటి డేటా అధ్యక్ష. సో ఈ అంశాన్ని ఇట్లా పెడదాం అధ్యక్ష. ఇంకొకటి, మన దగ్గర భారతదేశంలోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా ఏ రాష్ట్రం చేయనటువంటి ఒక అద్భుతమైనటువంటి అథెంటిక్ సర్వే నిన్న మొన్న జరిగింది అని చెప్పి మనం అనుకుంటున్నాం అధ్యక్ష. మరి ఈ సర్వేలో ఎస్సీలకు సంబంధించినటువంటి డాటా లెక్కలు ఎక్కువ ఉన్నాయి అధ్యక్ష. మరి ఈ ఆధారంగా ఎందుకు తీసుకుంటలేమో ఒకసారి నాకు అర్థం కాలేదు అధ్యక్ష. అంటే మనం చేసినటువంటి లెక్కల ఆధారంగా, అంటే మన సర్వే మీద మనకేమైనా డౌట్ ఉందా, లేకపోతే ఇదే కరెక్ట్ అనుకుంటారా అనేది కొద్దిగా కన్ఫ్యూజన్ ఉంది అధ్యక్ష. మన దగ్గర ఉన్నటువంటి లెక్కల ప్రకారం తీసుకొని ఎస్సీ వర్గీకరణకు సంబంధించినటువంటిది ఇస్తే అప్పుడు బీసీ కులగణనకు సంబంధించింది కూడా కొంత మేము నమ్మాల్సి ఉంటుంది. ఇది ఎస్సీలకు మాత్రం 2011 లెక్కలు, బీసీలకు మాత్రం నిన్న చేసిన సర్వే కులగణన అంటే మాత్రం కొంత డౌట్ఫుల్గా ఉండేటువంటి అవకాశం ఉంది అధ్యక్ష. ఇక రెండో అంశం ఏంటంటే అధ్యక్ష, మనం ఇప్పటిదాకా కులగణనకు సంబంధించినటువంటి అంశం కూడా మాట్లాడుకున్నాం కాబట్టి, కులగణన విషయంలో కాంగ్రెస్ పార్టీ నాయకత్వం కానీ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కానీ చిత్తశుద్ధితోనే ముందుకు పోవాలని కూడా చెప్తా ఉన్నాం అధ్యక్ష. కానీ ప్రజాక్షేత్రంలో మాత్రం అనేకమైనటువంటి అనుమానాలకు తావొచ్చింది అధ్యక్ష. దానికి అనేక కారణాలు ఉన్నాయి. గతంలో కేసీఆర్ గారు చేసినటువంటి సమగ్ర కుటుంబ సర్వేలో 2014లో చేసినటువంటి సర్వే, అది ఎంహెచ్ఆర్డి గవర్నమెంట్ వెబ్సైట్లో ఉంది. దాని ఆధారంగా కొంత విశ్లేషణలు జరిగినాయి. సో అది కాదనుకున్నప్పటికీ సరే, బీసీల లెక్కనైతే లేదు, ఎస్సీ ఎస్టీల లెక్కనైతే 2011 జనాభా లెక్కలలో ఉంది. వాటితో ఇప్పుడున్నటువంటి లెక్కలు కంపేర్ చేస్తే ఈ పొంతన కలవట్లేదు అధ్యక్ష. సో మరి దానికి ఇప్పుడు విషయం ఏంటంటే 16 లక్షల మంది ఇందులో పాల్గొనలేదని చెప్తే అందులో 9 లక్షల చిల్లర దళితులే కనిపిస్తారు అధ్యక్ష. మరి ఇంకెవరైనా అనలిస్ట్కి ఎట్టైనా చేపించుకొని, లేకపోతే రేపు పొద్దుగాల వాళ్ళు ఊరుకోరు, ఎందుకంటే పరిశాన్ అయితే అందులో అనేకమైనటువంటి లోపాలు కనిపిస్తామని నేను చూస్తూనే ఉంటే, మరి ప్రతిపక్షాలకు ఛాన్స్ ఇవ్వకుండా ఇంకేమైనా లోటుపాట్లు ఉంటే కూడా సరిదిద్దుకోవాలి. ఎందుకంటే పూర్తి స్థాయి లెక్కలు రాలేదు, ఇంకా పూర్తి స్థాయి లెక్కలు రాలేదు. అయితే కులాల వారీగా కూడా ఇక్కడ ఎస్సీలకు సంబంధించినటువంటి కుల వర్గీకరణలో ఇక్కడ ఒక చిన్న రెల్లి అనేటువంటి వాళ్ళు 3025 మంది ఉన్నారని, పాకి అని, మోటి అని, తోటి అని 947 మంది ఉన్నారు, అనాముకు 17 మంది ఉన్నారు ఈ రాష్ట్ర జనాభాలోని. ఎట్లయితే కులాల వారీగా లెక్కలు ఉన్నాయో, బీసీలకు సంబంధించినటువంటి కూడా కులాల వారీగా లెక్కలను ఈ సభ ముందు, ప్రజల ముందు పెడితే అప్పుడు మనం చేసినటువంటి కార్యక్రమానికి ప్రజామోదం దొరుకుతుంది. లేదు అనుకుంటే కానీ ఇప్పుడు ఈ పత్రం అసలు నాకు అర్థం కాలేదు అధ్యక్ష. ఈ పత్రం ఒకటి పెట్టినాం మనం, కానీ ఇది ఉందని మొన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి గారే చెప్పారు, గౌరవ మంత్రివర్యులు. మరి ఈడకు అదే కనిపిస్తుంది, ఇంక కొత్తగా ఏం లేదేమన్నా బిల్లు ఏమైనా పెడతారేమో నేను సంతోషంతో ఊరుకొచ్చిన అధ్యక్ష. ఇక్కడ బిల్లు కనిపిస్తలేదు, ఏం కనిపిస్తలేదు, మళ్ళా అదే ఉంది కథ. బెల్లు అంటలేదు. మా అధ్యక్షుల వారు మంచివారు కాబట్టే ఇక కొత్త సభ్యులకు కూడా ట్రైనింగ్, శిక్షణ కోసం అలాంటి చిన్న సభ్యులకు కూడా ఇస్తూ ఉంటారు అధ్యక్షులు. ఆయన గొప్పవారు. అయితే ఇక్కడ అధ్యక్ష అదే మీరు అథెంటిక్ కాదంటారు కదా,
అది కేసీఆర్ గారి దగ్గర ఉన్నది, అది తీసుకొని రారి, అది ఏందో చూసిన తర్వాత చేద్దాం. 2014లో కేసీఆర్ గారు చేసినటువంటి సమగ్ర కుటుంబ సర్వే ఏదైతే ఉందో అది అథెంటిక్ కాదని చెప్పి ఇప్పుడు ఆ నాయకులు చెప్తున్నటువంటి మాటని వాళ్ళు ఎక్కడ సభలో ప్రవేశపెట్టలే, ఎక్కడ పెట్టలే. పైపెచ్చు 33% రిజర్వేషన్, బీసీలకు దక్కిన రిజర్వేషన్ 23% పట్టుకొచ్చి ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో బీసీ జెడ్పీటీసీలు ఎస్టీ జెడ్పీటీసీల కంటే చాలా తక్కువ కిందికి తీసుకొచ్చినటువంటి మహనీయుల గురించి ఇప్పుడు నేనేం మాట్లాడాలి సార్? అందుకోసమే మాట్లాడాలనుకుంటే అధ్యక్ష, రేపు ఈ చేసినటువంటి సర్వే, ఈ చేసిన మనసులో ఉన్నదే మాట్లాడుతున్నాం. ఎల్ఓపి గారు దయచేసి ఆయన మనసులో ఉన్నది మీ మనసులో ఉంది, నేను మాట్లాడాలంటే ఎట్లా సార్? ఇప్పుడు నేను ఏమంటున్నాను సార్, కనీసం తెలంగాణ రాష్ట్రంలో అధ్యక్ష సమగ్ర కుటుంబ సర్వే చేసినటువంటి వాళ్ళు తెలంగాణ రాష్ట్రంలో పందులు ఎన్నున్నాయో చెప్పారు కానీ బీసీలు ఎంత మందిరో చెప్పలేదు అధ్యక్ష. ఇప్పటి వరకు పందులు ఎన్నున్నాయో చెప్పారు కానీ ఈ రాష్ట్రంలో కుక్కలు ఎన్నున్నాయి, నక్కలు ఎన్నున్నాయో లెక్కలు చెప్పినటువంటి వాళ్ళు ఇవాళ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం బీసీల లెక్కలను తీసుకొచ్చి మా ముంగడ పెడతా ఉంటే పాపం ఆపోజిషన్ లో ఉన్నటువంటి నాయకులు తీన్మార్ మల్లన్న గారు కూడా ఎస్ నా ప్రభుత్వాన్ని నేను స్వేచ్ఛగా అడుగుతా ఉన్నా 2011 లెక్కలు ఎస్సీ వర్గీకరణ కోసం, తాజాగా బీసీల కోసం ఈ లెక్కలు ఎందుకు తీసుకుంటున్నారని నా ప్రభుత్వాన్ని నేను అడుగుతా ఉన్నా. నా ప్రభుత్వానికే మనం చేసిన సర్వే మీద నమ్మకం ఉందా లేదా అనేటువంటి విషయాన్ని స్పష్టంగా అడుగుతా ఉన్నా. సరే, ఇక్కడ మనం గమనించాల్సినటువంటి అంశాన్ని ఒకసారి చూస్తే అధ్యక్ష, ఇవాళ బీసీలకు సంబంధించి కేవలం సర్వే చేసినాం, మా దగ్గర లెక్క ఉంది, ఆ లెక్క ఆధారంగా మేము చేసుకుంటూ పోతామంటే కుదరదు అధ్యక్ష. ఈ బీసీలో ఉన్నటువంటి దాదాపు 135 కులాల వారీగా లెక్క, గ్రామాల వారీగా లెక్క, వార్డుల వారీగా లెక్క మా ముందు ఉంచాల్సినటువంటి అవసరం ఉంది అధ్యక్ష. మనం కూడా ప్రభుత్వం కూడా ఏదైతే 3.1% ఏదో మిస్ అయింది, ఆ మిస్ అయింది కంప్లీట్ చేస్తేనే ఇది స్పష్టమైన దేశానికి ఆదర్శవంతమైన సర్వే అవుతుంది. అది వదిలిపెట్టమంటే అది స్పష్టత లేదు, అది ఏమీ లేకుండా పోతుంది. కాబట్టి ఆ మిగతా వాటి కోసం కూడా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. సో నేను కూడా రిక్వెస్ట్ చేస్తా ఉన్నా, మీ నాయకుడిని సభకు పట్టుకరాకపోయినా పర్వాలేదు, సర్వేలో నన్ను పాల్గొనవలసిందిగా మీ నాయకుడిని మీరు చెప్పాల్సిందిగా మేము కోరుతా ఉన్నాం. సార్ అధ్యక్ష, ఫైనల్ గా ఒక మాట అధ్యక్ష కంక్లూడ్ చేస్తా. బీసీలకు సంబంధించినటువంటి అధ్యక్ష, ఈ బీసీలకు వెనకబడిన తరగతులు మేము క్యాస్ట్ కాదు అధ్యక్ష, క్లాస్. మేము బిగ్ క్లాస్, బీసీలం అంటే బిగ్ క్లాస్ అధ్యక్ష. నేను ఎందుకు చెప్తానంటే పెద్ద సంఖ్యలో ఉండేటువంటి మాకు ఒక పథకాన్ని అమలు చేయాలన్నా, లేకపోతే మాకు ఒక ఫలాన్ని అందించాలన్నా కనీసం లెక్కాపత్రం లేదు అధ్యక్ష. ఇప్పుడు ఇచ్చేటువంటి లెక్కాపత్రం ప్రామాణికంగా ఉండాలి. ఎక్కడైనా సంఖ్యల్లో పొరపాటు జరిగితే, ఎక్కడైనా డేటా ఎంట్రీ దగ్గర ఏమన్నా పొరపాట్లు జరిగితే సరిదిద్దుకోవడానికి కూడా సమయం ఉంది. ఎందుకంటే ఇప్పుడు మనం పూర్తి లెక్కలు పెట్టలేదు కాబట్టి. సో అట్లేమైనా మిస్ అయితే కూడా సరిదిద్దుకునేటువంటి ప్రయత్నం చేయాలి. ఎందుకంటే ఇది మా 50% పై చిరుకున్నటువంటి వర్గాలకు సంబంధించినటువంటి తలరాత అక్కడ ఉంది. ఆ తలరాత కరెక్ట్గా ఉంటే మా జీవితాలు మారితే, ఆ తలరాత బరాబర్ ఉండాలని చెప్పి కోరుకుంటా ఉన్నాం అధ్యక్ష. ఫైనల్గా ఒకటే మాట అధ్యక్ష, నేనైతే బిల్లు పెడుతురేమో, కేంద్రానికి పంపుతురేమో అని సంతోషంగా వచ్చిన అధ్యక్ష. మరి మళ్ళీ అది ఎప్పుడు పెడుతురో, మళ్ళీ ఎప్పుడు రావనో, ఆ పెట్టినప్పుడు మా బిగ్ క్లాస్ వాళ్ళకి ఎక్కువ సమయం ఇవ్వాలని కోరుకుంటా ఉన్నా అధ్యక్ష. ఈ ముగ్గురిది కలిపి ఒకేసారి చెప్పండి ప్లీజ్ అమ్మా, వారు చెప్పండి, ముగ్గురు కలిపి ఒకటేసారి చెప్పండి. కానీ చైర్మన్ గారు అవకాశం ఇచ్చినారు సార్, మాట్లాడమంటారా మీరు? ఇప్పుడు వారిని తీసుకున్న తర్వాత ముగ్గురు ఒకటేసారి చెప్పండి సార్. కైండ్ రిక్వెస్ట్ ప్రభుత్వానికి ఏంటంటే సార్, ఇవాళ సపరేట్గా బీసీ సబ్జెక్ట్ మీద సభ పెడతామని నిన్నటి నుంచి మీడియాలో చెప్పడం జరిగింది. అంతకుముందు గౌరవనీయులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కమిటీకి చైర్మన్గా ఉన్నారు కాబట్టి వారు కొంత డేటా బయట పెట్టడం జరిగింది సార్. అయితే మేము అనుకున్నది ఏంటంటే, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు డేటా బయట పెట్టారు, ఈరోజు అసెంబ్లీలో ఆ డేటాతోని ప్రభుత్వం ఏం చేయబోతుందనే ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఇస్తామని అనుకున్నాం సార్. అయితే ఓన్లీ స్టేట్మెంట్ మొన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ప్రెస్ మీట్లో చదివిందే మళ్ళీ ఇవాళ స్టేట్మెంట్ చదివేసి అయిపోయింది అని మమ అనిపించేస్తే, దీంతో ఏం చేయబోతా ఉన్నారు ఈ డేటాతోని? మీరు ఇదివరకు ఎలక్షన్లో ప్రతిపాదించినట్టుగా, ఎలక్షన్లో వాగ్దానం చేసినట్టుగా బీసీలకు రిజర్వేషన్లు ఇచ్చి ఎన్నికలకు వెళ్తారా, లేకపోతే విద్యా ఉపాధి ఉద్యోగ అవకాశాల్లో ఈ రిజర్వేషన్లు అమలు చేస్తారా? ఇందులో వచ్చినటువంటి జనాభాలో సపరేట్గా ఓసీ బీసీ అది
బీసీలో ఉండేటటువంటి ముస్లిమ్స్ని సపరేట్గా చేసి సంఖ్య తక్కువ చేసి చూపించడం జరుగుతుంది అధ్యక్ష. సో వీళ్ళు ప్లాన్ చేసేటప్పుడు ఏం చేస్తారని ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ చెప్తారని చెప్పి అనుకున్నాం. రెండోది అధ్యక్ష, తమరు మాట్లాడుతూ అసలు ఇంతవరకు అథెంటిక్ డేటా లేనే లేదని అన్నారు. ఒకటి, జనాభా లెక్కల డేటా ఉందండి. జనాభా లెక్కల డేటా 2011లో చేసిన దాని ప్రకారం తెలంగాణ జనాభా 3,50,00,000. ఎవ్రీ డికేడ్లో అంటే ప్రతి 10 సంవత్సరాలకు ఒకసారి అది ఇంటర్నేషనల్ వైజ్గా ఉండేటటువంటి ట్రెండ్, భారతదేశంలో ఉండేటటువంటి ట్రెండ్ను చూసి యావరేజ్ తీస్తే 13.5% పెరుగుతుంది సార్ ఎక్కడైనా కూడా జనాభా. ఆ లెక్కల్లో చూసుకుంటే ఈసారి 2024లో మన తెలంగాణ రాష్ట్ర జనాభా 4,18,00,000 ఉన్నాయి. అందులో పర్టికులర్గా అంతకుముందు ఉండేటటువంటి ఎస్సీ ఎస్టీ జనాభా కంపేర్ చేస్తే సార్, ఇప్పుడు వీళ్ళు రిపోర్ట్ చేసిన దాంట్లో ఎస్సీల జనాభా -1.75% అవుతుంది సార్. అట్లానే ఎస్టీల జనాభా తగ్గుదల, ప్రతి ఒక్కరి జనాభా తగ్గుతుంది సార్. కేవలం ఓసీల జనాభా మాత్రం 5% పెరిగినట్టుగా చూపించినారు సార్. సో అన్నీ కూడా అందరి కూడా జనాభా తగ్గి ఒకటే సెక్షన్ ఎట్లా పెరుగుతుంది అనేటటువంటి అనుమానం ప్రతి ఒక్కరికి ఉంది. ఇంకొకటి, ఈ ప్రభుత్వ హయాంలో సార్ ఏ పథకం చేసినా కూడా, ఈ జనాభా లెక్కలకు సంబంధించి ఈ ఎన్యూమరేషన్ చేసినా కూడా చాలా మంది ఇంతవరకు మా ఇంటికే రాలేదు, మా ఇంటికే చేరలేదని చెప్తున్నటువంటి విషయాన్ని తమ దృష్టికి తీసుకొస్తా ఉన్నాను సార్. అందులో వారు చెప్పినారు కొన్ని హౌస్ హోల్డ్స్ వారు డేటా ఇవ్వలేదు అని చెప్పి. మరి అట్లా ఇవ్వనటువంటి వారి కోసం ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఏంటి? మీరు మళ్ళీ వాళ్ళని రిజిస్టర్ చేసుకోమని అడుగుతారా? రిజిస్టర్ చేసే అవకాశం ఇస్తారా? ఇవ్వనటువంటి వాళ్ళ మీద విండిక్టివ్గా కాకుండా ఎట్లా ఇంక్లూజివ్గా ఉండాలనేటటువంటి అంశం చెప్పాలని నేను కోరుతా ఉన్నాను సార్.